హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చార్ పూడి చేయడం చూపిస్తున్నాను. వెల్కమ్ టు డొనేకల్ కిచెన్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తరువాత ఆవాలు, మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తరువాత మిరియాలు, ఇక్కడ నేను మిరియాలు కాస్త ఎక్కువ వేస్తున్నాను, కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా దోరగా వేగిన తరువాత జీలకర్ర కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు సిమ్పై వేయించుకోవాలి. కరివేపాకు, ఇంగువ, కరివేపాకు చెమ్మంతా వెళ్ళే వరకు వేయించాలి. ఇలా వేయించిన దానిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. మరి కడాయి పెట్టి ఆయిల్ లేకుండా ధనియాలను వేయించాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ధనియాలన్నీ వేగిన తరువాత ఒక గిన్నెలో తీసేసుకొని ఇందాకే వేసిన మిరియాలు, ధనియాలన్నీ కలిపేటట్టు చూడాలి. నేను ఇక్కడ మిర్చికి బదులు కారం పొడి వాడుతున్నాను. కావాలనుకుంటే ఎండు మిర్చి కూడా వాడవచ్చు. ఇలా అన్నీ కలిపి చల్లారాక మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే రసం పొడి రెడీ. ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 3 నుంచి 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.